అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 114 జ్వర నిదానం. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. జ్వర నిదానం. జ్వరాలలో చాలా రకాలే ఉన్నాయి. కొన్నిటి పేర్లు ఇలా ఉంటాయి. ఇవి శివుని కంటిమంట నుండి పుట్టినవని అంటారు. రోగపతి, పాప్మ, మృత్యురాజ, అసన, అంతక, ఓజోసన, మోహమయ, సంతాపాత్మ, సంతాప, అపచారజ జ్వరాలు ఎక్కువగా బాధిస్తాయి. ఏనుగుకొచ్చే జ్వరాన్ని పాకలమని, గుగ్రానికొచ్చేదాన్ని అభితాపమని, కుక్కకైతే అలర్కమని అంటారు. మేఘాలకి, నీటికి, మందులకి, నేలకి కూడా జ్వరాలొస్తాయి. వాటి పేర్లు క్రమంగా ఇంద్రమదం, నీలిక, జ్యోతి, ఊషర. కఫజ్వర లక్షణాలు: గుండెగాబర, వాంతి, దగ్గు, చలి, వాపు, కఫం ద్వారా వచ్చే జ్వర లక్షణాలు. తరువాత ఒళ్ళు నొప్పులు ఉంటాయి. చికిత్స ఆలస్యమైనా, సరైన మందు పడకపోయినా ఈ బాధలు రోజురోజుకీ పెరిగిపోతుంటాయి. ఏ సమయంలో ఏ లక్షణం ఎక్కువవుతోందో చూసి మందు వేయాలి. ఉపశయ ఎక్కువ కావడం, అనుపశయ కాకపోవడం ములను బట్టి రోగాలే మారుతుంటాయి. అనగా మందు, విహారం, అన్నం, దేశకాలాదులలో మార్పు ఒక మనిషికి సుఖాన్ని కలిగిస్తే అది ఉపశయం. వీటిలో నేదైనా ఒక వ్యక్తి సుఖాన్ని హరిస్తే లేదా హాని కలిగిస్తే అది అనుపశయం. అరుచి, అజీర్ణం, స్తంభనం, బద్ధకం, గుండెలో మంట, విపాకం, నిద్ర వస్తున్నట్లుండడం, చొంగ కారడం, గుండె బరువెక్కడం, ఆకలి వేయకపోవడం, ముఖం బిరుసుగా తగలడం, ఊళ్ళు పాలిపోవడం, ఊళ్ళు బరువెక్కడం, మూత్రం మాటి మాటికి రావడం, శరీర కాంతి తగ్గడం ఇవన్నీ కఫంలో ఒక జ్వర లక్షణాలు. ఆకలి మందగించడం, ఊళ్ళు తేలిపోతున్నట్లుండడం సామాన్య జ్వర లక్షణాలు. జ్వరంలో వాత, పిత్త, కఫ రోగాల 3 లక్షణాలు కనిపిస్తే దానిని పరిపక్వ అష్టాహం అంటారు. రెండింటి లక్షణాలుంటే ద్వంద్వజమంటారు. వాత పిత్త జ్వర లక్షణాలు: తలనొప్పి, మూర్ఛ, వాంతులు, ఒళ్ళు వేడెక్కడం, మోహం, గొంతు బలహీనంగా ఉండడం, ముఖం డోక్కుపోవడం, అరుచి, ఒంట్లో ప్రతి భాగంలో విరగదీసినంత నొప్పి, అనిద్ర, చిత్తభ్రమ, రోమాంచం, చలి ఇవన్నీ వాత పిత్త జ్వరం తగిలిన శరీరంలో కనిపించే లక్షణాలు. కఫవాత జనిత జ్వరానికి ఉష్ణోగ్రత పెద్దగా ఉండదు. తలనొప్పి, అరుచి అంటే నాలుకకి ఏదైనా చేదుగా గాని రుచి హీనంగా గాని తగలడం, సంధులలో నొప్పి, మాటి మాటికి ఉమ్మి రావడం, ఊపిరి భారం కావడం, దగ్గు, ముఖం పాలిపోవటం, చలి, పగటిపూట కూడా కనులు చీకట్లు కమ్మడం, నిద్ర పట్టకపోవడం ఇవన్నీ ఉంటాయి. బయట వేడిగా ఉన్నా చలివేస్తున్నట్లు అనిపించడం, ఒళ్ళు కొయ్యబారినట్లుండడం, చెమట, దాహం, మంట, దగ్గు, శ్లేష్మ పిత్తాల జోరు, మూర్ఛ, అనాసక్తి, బద్ధకం, నోరు చేదుగా అనిపించడం ఇవన్నీ శ్లేష్మ పిత్తజన్యమైన జ్వరాన్ని సూచిస్తాయి. వాత పిత్త శ్లేష్మ అన్ని లక్షణాలు కనిపిస్తే సర్వజ, సన్నిపాత జ్వరంగా భావించాలి. దానికైతే ఈ లక్షణాలన్నీ ఒక్కొక్క మారు ఒక్కొక్కటిగా బయల్పడుతుంటాయి. సన్నిపాతంలో చలి, పగటి మహానిద్ర, రాత్రి నిద్రలేమిగాని దినరాత్రులు మొత్తంగా నిద్రగాని ఉంటాయి. ఆ నిద్రలేమి సమయంలో రోగి పాటలు పాడతాడు, నాట్యం చేస్తాడు, లేదా హాస్యాలాడతాడు. అతని సామాన్య స్థితి పోలిక లేనంతగా మారిపోతుంది. కనులు మలినమవుతాయి, అశ్రువులను వర్షిస్తాయి, కనుల చివరలు ఎద్దబడతాయి, పూర్తిగా మూతబడవు. శరీరంలో పిక్కలు, పక్కలు, తల సంధులతో సహా ప్రతి ఎముక నొప్పెడుతుంది. చిత్త భ్రమ కూడా ఉంటుంది. 2 చెవుల నుండి శబ్దాలు, హోరు వస్తుంటాయి. పోటు కూడా ఉంటుంది. నాలిక కొంత ఎద్దంగా, కొంత నల్లగా ఉండి దురదేస్తుంటుంది. తడి ఆరిపోతూ పొడిగా ఉంటుంది. ఎముకలు, సంధులు సడలిపోయినట్లుగా ఉంటాయి. రోగి నోటి నుండి రక్తపిత్త మిశ్రితమైన ఉమ్మి పడుతుంటుంది. తట్టుకోలేనంత దాహం వేస్తుంటుంది. కోష్ట, పొట్ట ప్రదేశాలన్నీ నల్లగా ఎడ్డంగా అయిపోతాయి. గుండ్రటి దద్దుర్లు పొట్టపై ఏర్పడతాయి. గుండెలో బాధ కలుగుతుంది. అన్ని ద్వారాల నుండి అత్యధికంగానో
అత్యల్పంగానో విసర్జనాలు వస్తుంటాయి. ముఖంలో జిడ్డు, నీరసం, హీనస్వరం, తేజస్సు మందగించడం, ప్రలాపం పుట్టుకొస్తాయి. ఈ జ్వరం బయటపడకుండా లోపల్లో పలే శరీరంలో పెరుగుతుంటుంది. గొంతు నుండి గురక, కంఠం నుండి అవ్యక్త శబ్దాలు, శరీరాన్ని కదపాలనే కోరిక నశించడం అనే లక్షణాలు కనిపిస్తే రోగవ్యాప్తి ప్రమాదకర స్థాయికి చేరిపోయిందని అర్థం. దానిని బలవీర్య, వినాశక అభిన్యాస, సన్నిపాత జ్వరంగా వ్యవహరిస్తారు. ఈ సన్నిపాత జ్వరం యొక్క వాయు వికారం వల్ల గొంతులో అడ్డు ఏర్పడి పిత్తంలోపలి భాగంలో నొప్పి పుట్టుకొచ్చి నాసికాదులు కారుతుంటాయి. కళ్ళు పచ్చబడతాయి. 3 రకాల జ్వరము ఒకేసారి తగిలినప్పుడు శరీరంలోని అగ్నితత్వం నశించిపోవడం మొదలవుతుంది. అది పూర్తిగా నశిస్తే మాత్రం రోగం మానడం అసాధ్యం. ఈ సన్నిపాత జ్వరానికి మరో రూపం కూడా ఉంటుంది. పిత్తం వేరైపోయినట్లుంటుంది. పొట్టలో మంట పుడుతుంది. జ్వరం రాకముందే ఒక విధమైన గాబరా ఉంటుంది. వాత పిత్త ప్రవృత్తులు శరీరంలో పెరుగుతుంటే ఈ జ్వరం కమ్ముతుంది. చలి, వేడి రెండూ ఉంటాయి. వాటి నుండి రక్షింపబడడం మిక్కిలి కష్టం. శీత ప్రభావం వల్ల నోటి నుండి కఫం వస్తుంటుంది. నోరు ఎండిపోతుంది. పిత్తం పనితగ్గడం వల్ల మూర్ఛ, మదం, దాహం ఏర్పడతాయి. బద్ధకం, కదలలేనితనం వచ్చి పుల్లవాంతులవుతాయి. ఆగంతు జ్వర లక్షణాలు. బాహిర కారణాల ద్వారా తగిలే ఈ తాత్కాలిక జ్వరం దెబ్బ తగలడం వల్ల కాని, సంయోగం వల్ల కాని, శాపం లేదా రక్తం తగలడం వల్ల గాని, చిల్లంగి దిష్టి వంటి ప్రయోగాల వల్ల గాని వచ్చే జ్వరాన్ని ఆగంతు జ్వరం అంటారు. వీటిలో మొదటిది అభిఘాతజం అనబడుతుంది. కాలిన గాయాల వల్ల గాని ఒళ్ళు చురికిపోవడం వల్ల గాని వచ్చేది అభిఘాతజ జ్వరం. అత్యధిక శ్రమ వల్ల వచ్చే జ్వరంలో వాతం రక్తాన్ని పాడుచేస్తుంది. చర్మం పేలిపోయినట్లవుతుంది. ఒళ్ళు నొప్పులు వాపులు ఉండి ఉష్ణత పెరుగుతుంది. దుష్ట గ్రహపీడ, మత్తు పదార్థాలు, విషాలు, కోపం, భయం, దుఃఖం, ప్రేమ కూడా జ్వరాన్ని కలిగిస్తాయి. ఇది సామాన్య జ్వరంలాగే ఉంటుంది, కాని తెరలు తెరలుగా వచ్చే నవ్వు, ఏడుపు దీని ఉధృతిని తెలియజేస్తాయి. మత్తుమందులని, పొగని పీల్చడం వల్ల వచ్చే జ్వరానికి స్పృహ తప్పుట, తలనొప్పి, వాంతులు, తుమ్ములు లక్షణాలు. విషం వల్ల వచ్చే జ్వరంలో తెలివి తప్పుట, విరేచనాలు, కనులు చీకట్లు కమ్ముట, చర్మం రంగు మారుట, మంట, తల తిరుగుట కనిపిస్తాయి. కోపం వల్ల వచ్చే జ్వరంలో ప్రత్యేకంగా వణుకు, దడ, తలనొప్పి పుట్టుకొస్తాయి. క్రోధ జ్వరంలో లేదా భయ జ్వరంలోనైతే ఆగకుండా వెలువడే వాగుడు ప్రత్యేక లక్షణం. ప్రేమ, కామం వల్ల జ్వరం వచ్చినప్పుడు మత్తుగా ఉంటుంది. ఏం తిన్నా రుచి తెలియదు, ఒళ్లంతా మండుతున్నట్లుంటుంది. సిగ్గుగా ఉంటుంది, నిద్ర పట్టదు, బుద్ధ సరిగా పనిచేయదు, ధైర్యం పోతుంది. గ్రహదోష జ్వరంలో సన్నిపాత లక్షణాలు కనిపిస్తాయి. అదనంగా వాయు సమస్య, జీర్ణ సమస్య ఉంటాయి. శాప, రక్త జ్వరాల్లో అన్ని బాధలు భరించలేనంతగా వస్తూ పోతుంటాయి. మంత్రోచ్చాటన జరుగుతున్నప్పుడల్లా రోగులు ఎగిరెగిరి పడుతుంటారు. శరీరం పగుళ్లు వేస్తుంటుంది. మత్తు ఆవహిస్తుంది. ప్రతి భాగం మండుతున్నట్లుగా ఉంటుంది. మూర్ఛ వస్తుంది. ఉష్ణోగ్రత రోజు రోజుకి పెరిగిపోతుంటుంది. జ్వరాలలో 8 రకాలుంటాయి. ముందుగా శారీరక, మానసిక విధాలుగా వాటిని విభజించారు. అలాగే మంద, తీవ్ర, అంతర, బాహ్య, ప్రాకృత, వైకృత, కుదిరేవి, కుదరనివి, పక్వాలు, అపక్వాలు. వీటిలో మొదటివి శారీరకం, రెండోవి మానసికం. కఫ, వాత, మిశ్రిత రోగాలలో చలి, వణుకు ఉంటాయి. పిత్తలోపం ఉంటే ఒళ్లంతా మంటలు పుడుతున్న బాధ ఉంటుంది. మూడిటి సన్నిపాతము ఉంటే ఒక మారు చలి ఒకమారు వేడి బాధిస్తాయి. ఈ వేడినే ఉడుకు అంటారు. ఈ జ్వరంలో జ్వరమైతే, అంతరమైతే అన్ని బాధలు లోపలే ఉండి మలబద్ధకం కూడా పుట్టుకొస్తుంది. బాహిర జ్వరానికి ప్రత్యేక లక్షణం విరేచనాలు. ఈ జ్వరాలను కుదర్చవచ్చును. ప్రాకృత, వాత, వర్షాకాల జ్వరాన్ని, వైకృత వర్షకాల జ్వరాన్ని కుదుర్చుట దాదాపు
అసాధ్యం. ఆకురాలు కాలంలో పిత్తదోషం వల్ల వచ్చేది ప్రాకృత జ్వరం, వాత కఫదోషం వల్ల వచ్చేది వైకృతం కాలంలో కఫదోష జ్వరాన్ని ప్రాకృతమని, ఇతరాలని వైకృతమని అంటారు. వైకృత రోగాలేవి కుదిరే రోగాలు కావు. జ్వరాలు మాత్రం వాత దోషం వల్ల వానల కాలంలో వచ్చే జ్వరానికి పిత్త కఫాలు కూడా లోనవుతాయి. ఆకురాలు కాలంలో పాడైన మరో వర్గీకరణ ప్రకారమైతే శారీర మానస సౌమ్య తీక్ష అంతర్బాహిరాశ్రయ ప్రాకృత వైకృత సాధ్య అధ్యాయ సామ నిరామయ జ్వరాలు పైన చెప్పిన వాటికి అదనంగా కనిపిస్తాయి. పిత్తం కఫాన్ని కలుపుకుని జ్వరాన్నేర్పాటు చేస్తుంది. ఈ జ్వరాలకు లంఘనం మంచి నిరోధక మార్గమే. వసంతంలో వన్నె చెడిన కఫం వాతంతో కలిసి తెచ్చే జ్వరాలుంటాయి. పిత్త దోషం కూడా కలుస్తుంది. బలంగా ఉన్న మనుషులు జ్వరాన్ని మందులనే ఆయుధాలతో జయిస్తారు, కాని జన్మతః బలహీనులను జ్వరం బలిగొంటుంది. మలబద్ధకం వల్ల వచ్చేది 3 దోషాలు కలిపి ఉండేది అమజ్వరం. జఠరాగ్ని మందం, అతిమూత్రం, జీర్ణమండల వ్యవస్థ మందగించడం, ఆకలి నశించడం దీని లక్షణాలు. పశ్చమాన జ్వరలక్షణాలు ఉష్ణోగ్రతతో సహా దాహం, వాగుడు, పలవరింతలు అన్నీ తక్కువ కాలంలోనే పెరిగిపోవడం, ఊపిరి తీవ్రంగా వేగవంతమవుతుంది, తల తిరుగుతుంది, నీళ్ల విరేచనాలవుతాయి, నొప్పులుంటాయి. జీర్ణకోశాన్ని ఖాళీగా ఉంచితే ఆమె వ్యర్థాలు పోతాయి. కాబట్టి ఈ జ్వరానికి వారం రోజుల ఉపవాసాన్ని, లంఘనాలని గట్టిగా సూచించవచ్చును. జఠర రసాల్లో లోపాలను బట్టి 5 రకాల జ్వరాలను పోల్చవచ్చును. సంతత, సతత, అనేద్యు, త్రిత్యక, చతుర్ధక సప్తధాతువులలోనూ మలమూత్ర కోశాలలోనూ నాళాలలోనూ పేరుకుపోయిన జ్వరం 7, 10 లేదా 12 రోజుల్లో వాత, పిత్త, కఫదోషాలతో బాటు తగ్గించబడవచ్చు. తగ్గుతుంది కూడా. తగ్గకపోతే మాత్రం ప్రాణాపాయమే. ఇలా అగ్నివేశుడన్నాడు. 14, 9, 11 రోజులని హారితుడన్నాడు. శుభ్రత, పరిశుభ్రత, అశుభ్రతల ప్రభావం కూడా దోష నివారణకు పట్టే కాలంపై ప్రభావాన్ని చూపుతాయి. అలాగే ఒళ్ళు బరువు కూడా. దోషం పూర్తిగా మందులు, ఆహారపు మార్పుల వల్ల నశించాకనే జ్వరం కూడా తగ్గిపోతుంది. జ్వరం తగ్గుతున్న కొద్దీ బాధితుల మలమూత్ర విసర్జన ప్రక్రియలు మెరుగుపడుతుంటాయి. అలాగే ముఖంలో తేటదనం, మెరుపు, శరీరంలో చురుకుదనం కూడా పెరుగుతుంటాయి. శరీరగత ద్రవాల విషమత సాధారణంగా సతత జ్వరానికి కారణమవుతుంది. ఇది మొదట్లో వచ్చిపోతుంటుంది. పోయింది కదానే ఆలసిస్తే పీక పట్టుకుంది. రాత్రిళ్ళు ఎక్కువగా బాధపెడుతుంది. అనేద్యు జ్వరం సంధ్య, పగటికి, రాత్రికి మధ్య లో ఎక్కువ ఉగ్రమవుతుంది. ఇందులో మాంస పుష్టిగల శారీరక ప్రదేశాలు ప్రభావితమవుతాయి. తలనొప్పి ఎక్కువగా ఉంటే ఇది పిత్తవాత దోషమని, త్రిక, వెన్నునొప్పిగా ఉంటే అది కఫ, పిత్త దోష జనితమని గ్రహించాలి. వాత, కఫదోష జనితమైన జ్వరంలో వీపంతా నొప్పెడుతుంది. ఈ జ్వరం ఒకరోజు మధ్యలో పూర్తిగా ఆగిపోతుంది, మరల ఒకరోజు తరువాత మొదలవుతుంది. చతుర్ధక జ్వరానికి కొవ్వు, మూలుగా, ఎముకలు గురవుతాయి. మూలుగకు మాత్రమే అంటే దోషం రోజులో 2 మార్లు విజృంభిస్తుంది. కఫదోషముంటే మోకాళ్లు నొప్పెడుతాయి, తొడ నొప్పి ఉంటుంది. వాత దోషముంటే తల నొప్పి కూడా ఉంటుంది. ఈ చతుర్ధక విపర్యజ్వరం సరైన మందు పడితే 4వ రోజు కల్లా తగ్గుముఖం పడుతుంది. ద్రవాలు ఊరడంలో తేడా గలవారు వారం పాటు లంఘనాలు చేయాలి. అయితే ఈ జ్వరదోషాలు మెదడులోనికి ప్రవేశిస్తే మాత్రం దానిని ఆపడం అసాధ్యం. జ్వరం దోష ప్రవేశానికి సంకేతం రోగం శరీర ద్రవాలతో కలిసి నెమ్మదిగా ప్రవహిస్తూ రక్తనాళాలను కలుషితం చేసి వ్యాపిస్తుంది. మందు ప్రవేశించని మనిషి బలహీనుడవుతున్న కొద్దీ రోగం తీవ్రతరమై విషపు స్థాయిని చేరుకుంటుంది. కాబట్టి జ్వరం కనబడినా అదే పోతుందిలే అనుకుని ఒక లంఘనం చేసేసి ఊరుకోకూడదు. విషమ, సతత జ్వరాలు దేహ రసాలలోకి ప్రవేశించి ఆగగానే కొన్ని లక్షణాలు బయటపడతాయి. అవి సముద్ర ప్రయాణం తొలిసారి చేసేవారికి వచ్చే రుగ్మతలను పోలి ఉంటాయి. తరువాత ఒళ్ళు బరువు,
నిస్త్రాణ, కాలుసేతులను పుడుస్తున్నట్టుగా నొప్పులు, ఆవులింతలు, అరుచి, వాంతి వస్తున్నట్లుండడం. శ్వాసలో శ్రమ. జ్వరం రక్తంలో చేరితే మరిన్ని లక్షణాలు బయటపడతాయి. అవి ఉమ్మితే రక్తం పడడం, తీవ్ర పిపాస, చర్మంపై వేడి పగుళ్ళు, ఎర్రమచ్చలు, మంట, తల తిరుగుడు, మత్తు, అతి పలవరింతలు. జ్వరం మాంసంలోనే ఉంటే దాహం, అలసట, అపనమ్మకం, లోపలంతా మండుతున్నట్టుండడం, కళ్ళు తిరగడం, చీకట్లు కమ్మడం. దుర్వాసన, అంగాలలో వణకు కనిపిస్తాయి. జ్వరం కోవులోనికి చేరినప్పుడు చెమట, అతి పిపాస, వాంతులు, పుల్లవాసన, చిరాకు ఉంటాయి. ఇక జ్వరము ఎముకలలోనికి దూరినప్పుడు కనిపించే లక్షణాలు తెలివి తప్పడం, పలవరింతలు, అలసట, అరుచి, ఆకలి బాగా మందగించుట, ఎముకలలో నొప్పి. జ్వరం వీర్యంలోనికి ప్రవేశిస్తే చీకట్లు కమ్ముతాయి. సంధులు వీడిపోతున్నట్లవుతాయి. లింగం ముద్దుబారిపోతుంది. వీర్యం కారితే మరణమే సంభవిస్తుంది. రస, రక్త, మాంస, మేద, అస్థి, మజ్జ, శుక్ర అనేవి సప్తధాతువులు. ఈ 5 రకాల చతుర్ధక విపర్య జ్వరాలను వాటి దశలు పెరిగే కొద్దీ తగ్గించడం కష్టమవుతూ ఉంటుంది. ప్రలేపక రకానికి చెందిన జ్వరానికి లక్షణాలు స్పృహ తప్పుట, పలవరింతలు, చలి, వేడి తగ్గిపోవడం, అంగాలన్నీ బరువెక్కడం, శరీరమంతటా కఫం ఒక పొరలాగా ఏర్పడినట్లు భయం కలగడం. అంగబలాసక, అంగాల బలాన్ని తినివేయు. జ్వరంలో ఉష్ణోగ్రత పడిపోవడం, ఒళ్లంతా గరుకుగా కొయ్యబారినట్టుండడం, నడక కష్టం కావటం, అంగాలు తిమ్మిరెక్కడం, నిరంతరం కఫం బయటికి వస్తుండడం జరుగుతాయి. ఈ సమయంలో శరీరం నుండి స్రవించే ద్రవం చింతపండు ముక్కల రంగులో ఉంటే దానిని హారిద్రక జ్వరమంటారు. ఈ పసుపు పచ్చ జ్వరం ప్రాణాంతకమే. రాత్రి జ్వర లేదా పౌర్వరాత్రిక జ్వరంలో 3 రకాల దోషాలుంటాయి. రోగి బలహీనుడైపోతాడు. ఇది రాత్రి మాత్రమే కాస్తుంటుంది. పగటివేళ ఇది కనబడకనే పోవడానికి కారణం కఫంలో తేమపోగా వాతం పొడిగా అయిపోవడం. కఫము, పిత్తము రోగి మొండెంలో చెడినప్పుడు శరీరంలో పైభాగాలన్నీ వెచ్చగా, వేడిగా తగులుతుండగా బొడ్డు కింద అన్ని భాగాలు మంచు ముద్దల్లా తగులుతాయి. శరీర ద్రవాల్లో రసాల్లో, రక్తనాళాల్లో ఉన్న జ్వరాన్ని చికిత్స ద్వారా తరిమేయవచ్చును. కొవ్వులో మాంసంలో చేరిన జ్వరాన్ని మాన్పవచ్చు. ఎముకల్లో మూలుగలో దూరిన జ్వరం తగ్గదు. అస్థిగత రోగం, ఇందులో అపస్మారకం, కోపదారీతనం ప్రధాన లక్షణాలు. జ్వరం తగ్గినట్లు ఎలా తెలుస్తుందంటే రోగికి శరీరం తేలికైనట్లుంటుంది. అలసట తీరుతుంది. ఉష్ణోగ్రత ఉండదు. కనులు తేటగా ఉంటాయి. చిన్న చిన్న చెమరింపులుండి వెంటనే ఆరిపోతుంటాయి. నోరు ఎగుడు దిగుడుగా ఉన్నట్లనిపిస్తుంది. ఏదైనా తినాలనిపిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. తుమ్ములు వస్తాయి. తుమ్మినప్పుడల్లా హాయిగా ఉంటుంది. బుడ్డ గోక్కోవాలనిపిస్తుంటుంది. అధ్యాయం 1:4-7. రక్త, పిత్త, కాస, శ్వాస, హిక్క, రాజేక్ష్మ రోగ నిదానాలు. రక్తపిత్త రోగంలో పిత్తం రక్తాన్ని కలుషితం చేస్తుంది. పిత్తం ఆందోళన చెందడానికి ప్రధాన కారణం విపరీతమైన, బలమైన తిండి, ఉదాద్రవ, ఉద్దాలకాది ధాన్యాలు, మిక్కిలి వేడి, పుల్లని, కారపు, ఘాటైన ఇతర చిక్కటి వాసనలు, రుచులుగల పదార్థాలను తినుట వల్ల పిత్తం పాడవుతుంది. ఈ రోగంలో శరీరం నుండి బయటికి వచ్చే ద్రవాలు, రసాలు ఎడ్డంగా రక్తపు వాసననే కలిగియుండడం వల్ల ఈ రోగానికి ఆయుర్వేదంలో రక్తపిత్త రోగమని పేరు పెట్టబడింది. అష్టాదశ పురాణములు, గరుడ పురాణం, ఆచారకాండ. 114. జ్వర నిదానం. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.